హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం త్వరలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరించనుందనే సమాచారం ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే ఖచ్చితంగా క్యాబినెట్ రీషఫిల్లో దాదాపు 5 నుంచి 6 మంది మంత్రులు తమ మంత్రి పదవుల్ని కోల్పోవలసి వస్తుందనే ఒక ప్రచారం వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ 5-6 మందికి సంబంధించిన పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో ప్రధానంగా రామచంద్రపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రముఖంగా వినిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పలు మంత్రులకు ఇచ్చినటువంటి ర్యాంకింగ్లలో వాసంశెట్టి సుభాష్ చాలా అడుగున ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇచ్చిన ర్యాంకింగ్ అనేది కాసేపు పక్కన పెడితే వాస్తవానికి వాసంశెట్టి సుభాష్పై చాలా ఆరోపణలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యంగా అక్కడ ఏదైతే సామాజిక వర్గం రామచంద్రపురం నియోజకవర్గంలో బలంగా ఉందో ఆ సామాజిక వర్గానికి తాను ప్రాతినిధ్యం వహించినటువంటి సెట్టిపల్లి వర్గానికి మధ్య క్లాషెస్ కూడా పెరుగుతున్నాయనేది మరో వాదన. అదే సమయంలో జనసేన కార్యకర్తల నుంచి కూడా పెద్ద ఎత్తున మంత్రి వాసంశెట్టి సుభాష్పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో వాసంశెట్టి సుభాష్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ క్యాబినెట్ రీషఫిల్ జరిగితే ముందుగా పోయే పదవి వాసంశెట్టి సుభాష్దేనని ఖచ్చితంగా ఒక వాదన బలపడుతోంది. అదే సందర్భంలో మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేరు, పార్థసారథి పేరు, తర్వాత కొండపల్లి శ్రీనివాస్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ నలుగురి మంత్రి పదవులు కూడా మార్చే అవకాశం కంటే మొత్తానికి మంత్రి పదవుల నుంచి తప్పించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆనం రామనారాయణ రెడ్డి వరకు కానీ ఇటు కొండపల్లి శ్రీనివాస్ విషయంలో కానీ ఈ ఇద్దరి విషయంలో ప్రముఖంగా తమ శాఖకు సంబంధించినటువంటి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించుకోలేకపోతున్నారనేది ఒక ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. మరో ప్రధానమైనటువంటి పేరు హోంమంత్రి అనిత. హోంమంత్రి అనితను కూడా ఖచ్చితంగా తప్పిస్తారనే వాదన గట్టిగా అనిపిస్తుంది. వాస్తవానికి ఆమె హోంమంత్రిత్వ శాఖను అయితే ఆమెకి ఇచ్చారు, కానీ కీలకమైనటువంటి లా అండ్ ఆర్డర్ మాత్రం ఇప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతిలోనే ఉంది. ఈ క్రమంలో హోంశాఖపై సరిగ్గా పట్టు సాధించలేకపోతున్నారనే విమర్శ గట్టిగా వినిపిస్తుంది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అనితను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా ఒక గమనార్హంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఒకవేళ పరిస్థితి చేయి దాటితే తానే హోంశాఖను తీసుకోవాల్సి వస్తుందని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు చాలా కాలం క్రితమే చేసినా సరే ఇప్పుడు ఏదైతే ప్రధానంగా హోంమంత్రి అనితపై వస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో ఆమె శాఖను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారనే ఒక ఆరోపణల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఓవరాల్గా హోంమంత్రి అనితను కూడా మార్చే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది రీషఫిల్లో భాగంగా. ఒకవేళ అనితను మారిస్తే మరి ఎవరికి తిరిగి ప్రాధాన్యత కల్పిస్తారు, ఎవరిని రీప్లేస్ చేస్తారు, తిరిగి మహిళకే హోంమంత్రిని ఇస్తారా లేదా వేరే ఎవరికైనా ఇస్తారా అనేది ఒక ప్రధానమైనటువంటి చర్చ. మొత్తానికి ఏపీ క్యాబినెట్కి సంబంధించినటువంటి రీషఫిల్ వార్త ఏదైతే గత 2 రోజుల నుంచి వినిపిస్తుందో, ముఖ్యంగా ఈ 5-6 మంత్రులు తమ పదవుల్ని కోల్పోవలసి వస్తుందనే ఒక వార్త బయటకు వస్తుందో అప్పటి నుంచి ముఖ్యంగా మంత్రుల్లో ఒక కలవరం ప్రారంభమైంది. ఖచ్చితంగా హోంమంత్రిత్వ శాఖ ఆ తర్వాత ఇటు వాసంశెట్టి సుభాష్ విషయంలో మాత్రం ఖచ్చితంగా మంత్రి పదవి పోగొట్టుకుంటారనే వార్త మాత్రం గట్టిగా వినిపిస్తుంది. చూడాలి మరి రానున్న రోజుల్లో చాలా త్వరగానే, అంటే సంక్రాంతి తర్వాత ముఖ్యంగా ఏపీ క్యాబినెట్ రీషఫిల్ ఉండవచ్చు అనేది ఒక వాదన గట్టిగా వినిపిస్తుంది.